విశ్వ హింద్ పరిషత్ ఆధ్వర్యంలో గత జనవరి 5వ తేదీ 2025 విజయవాడ మహానగరంలో అంగరంగ వైభవంగా కనివిని ఎరుగని రీతిలో లక్షలాది హిందూ బంధువుల సాక్షిగా హిందూ దేవాలయాల స్వయం ప్రతిపాతి కోరుతూ దేవాలయాల రక్షణ కోసం నిర్వహించబడిన హైందవ శంఖారవం దివ్య సభ దిగ్విజయంగా నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకంగా అని ఈరోజు వినాయక్ ఘాట్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా మిత్రుల సమావేశంలో దక్షిణాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి అన్నారు. సమస్త హిందూ సమాజం ఉవ్వెత్తున తరలి వచ్చినటువంటి హిందూ సమాజం ఏదైతే ఉందో ఎక్కడ కూడా దేనికి ఆశపడకుండా వచ్చినటువంటి సమాజం మన యొక్క వ్యవస్థను సరి చేసుకోవాలి. ఏదైతే తప్పుదోవ పోతున్నటువంటి దేవాలయ వ్యవస్థ ఏదైతే ఉందో లేకుంటే ధర్మాన్ని కించపరిచేటటువంటి ఆ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని సరిచేయాలి అనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో తరలి వచ్చినటువంటి హిందూ సమాజానికి అభినందనలు, అదేవిధంగా ధన్యవాదాలు. తర్వాత ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క వివిధ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి వివిధ క్షేత్రాలు దాదాపు 4000 మంది కార్యకర్తలు 20 రోజులు నిరంతరాయము రాత్రింబవళ్ళు హిందూ మఠాధిపతులకు పీఠాధిపతులకు వీళ్ళందరికీ ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ మఠం ఎప్పటి నుంచో మన మంత్రాలయం పీఠాధిపతి కానీ లేకపోతే ఇట్లాంటి పీఠాలు ఉంది, శృంగేరి పీఠం కానీ కంచి పీఠం కానీ ఇవంతా ఎన్ని వ్యవస్థలు ఉద్యోగము విద్యలు వేద పాఠశాలలు ఆయుర్వేదశాలలు ఇన్ని కూడా సక్రమంగా నడుస్తున్నాయి. అటువంటి నడపగలిగే శక్తి హిందూ సమాజం ఉందని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది ఈ రోజుతో మొదలైనది, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మొదలైన ఈ యొక్క ఉద్యమం ఆంధ్రప్రదేశ్కి రావడానికి మేమంతా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ఆ విధంగానే యావత్ భారతదేశంలో నిర్విరామంగా కొనసాగిస్తామని తెలియజేయడంలో మేము ప్రయత్నం చేస్తాం. చివరగా ఎండోన్మెంట్స్ను ఇంటికి పంపించేంత వరకు రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి గారు మీడియా మిత్రులకు అందరికీ నమస్కరిస్తున్నాను. ఆదివారం రోజు విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం దిగ్విజయంగా జరిగింది. ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా సుమారు 5 నుంచి 8 లక్షల మంది చోట గుమిగూడి వాళ్ళు ఎటువంటి దుర్ఘటన జరగకుండా మళ్ళా ఇళ్లను చేర్చినాము అంటే ఇది సభ్యమైన ప్లాన్ బాగుంటే అమలు నెక్స్ట్ ఉంటుంది. ప్లాన్ మాత్రం సక్రమంగా ఉండాలి. ఇది ఈ టెంపుల్ వ్యవస్థ అంటే దేవాలయాల వ్యవస్థను గవర్నమెంట్ పెట్టడం తీసేసి ప్రైవేట్ యాజమాన్యం ఒప్పచెప్పాలి అనే దానికి ఇది ఒక ఆరంభం మాత్రమే. మనము దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది అంటే హిందువుల యొక్క ఐక్యతను వాళ్ళు ప్రదర్శించినారు. ఇదే విధంగా కనుక నార్త్ ఇండియాలో కానీ ఎక్కడైనా సరే జరిగింది అంటే ఇంకా బాగా జరుగుతుంది అని మనం ఆశించాలి. వాళ్ళందరికీ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రం తరఫున ఆంధ్రప్రదేశ్ మనిషి యొక్క తెలివిని ప్రదర్శించేది ఏమిటంటే ఇమాజినేషన్. వాళ్ళు కనుక సవ్యంగా ఏమేమి జరుగుతుంటాయి అనేది ఊహించగలిగితే దానికి కారణాలన్నీ అన్వేషించి ఏమి చేస్తే మనం ఇది జరగకుండా ఉంటుంది, దుర్ఘటనలు జరగకుండా ఉంటాయనే వస్తుంది. అది ఆలోచన సరిగ్గా చేయలేదు అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనము. అటువంటి అధికారుల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. వాళ్ళను అంటే మేము చర్య తీసుకుంటాము అనే దానికంటే చర్య తీసుకొని చూపెడితే బాగుంటుంది అని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా హైందవ శంఖారావం సక్సెస్ అయ్యేదానికి హిందూ సమాజం అంతా తోడ్పడినందుకు ప్రతి ఒక్క హిందూ సోదరులకు సోదరీమణులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.